ఆత్మాభిషేకం 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 విడుదల యేసు నామంలో విడుదల యేసు వాక్యంలో విడుదల యేసు రక్తంలో విడుదల ఆత్మాభిషేకంలో ఆత్మాభిషేకం 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 హల్లెలూయా 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 హల్లెలూయా. మరి జనవరి 1 అక్కడ ఫంక్షన్ చూసుకుని నేను నా భార్య బండి మీద వెళ్ళిపోతా ఉంటే జింక్ గేట్ దగ్గర దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మినిస్ట్రీని పెట్టి మీటింగులు పెట్టడం అంటే ఆసమాస్యం కాదండి, చాలా ఖర్చుతో కూడుకున్నది. మా దగ్గర అయితే ధనం లేదు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మిస్టర్ ఆర్కే నీ బ్యాగ్లో ఉన్నటువంటి ఈ డబ్బుతో ఈ మినిస్ట్రీ చేయమని. హల్లెలూయా. ఇంటికి వెళ్ళి ఆ ఆఫర్ కవర్స్ తీసి మేము చూస్తే దాంట్లో ఉన్నది 1430 రూపాయలు. అద్భుతమైనటువంటి విజయం కలుగునుగాక, అద్భుతమైన ఆశీర్వాదం కలుగునుగాక, అద్భుతమైనటువంటి దీవెనలు కలుగునుగాక, అద్భుతమైనటువంటి స్వస్థత కలుగునుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి ప్రతి వారిని పంపించమని నజరేయుని ఆత్మాభిషేకం ఆత్మాభిషేకం ఆత్మాభిషేకం. In the name of Jesus, that every kind of evil power, every kind of darkness to leave your families right now, and complete deliverance in the name of Jesus. ప్రతి శాపము నుంచి, ప్రతి రోగము నుండి, ప్రతి దోషము నుండి, ప్రతి పాపము నుండి, ప్రతి దుష్ట శక్తుల నుండి, ప్రతి దుఃఖము నుండి ఇప్పుడే యేసు నామములో నీకు విడుదల కలుగును గాక. ఆత్మాభిషేకం 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 ఆత్మాభిషేకం. హల్లెలూయా. కాంతి టీవీ ప్రేక్షకులకు మా శుభాభివందనములు. లైఫ్ ట్రీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక విడుదలనే కార్యక్రమంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ ఆర్కే గారు దైవ సందేశము అందిస్తుండగా మీరందరూ విని దైవ ఆశీర్వాదాలు పొందాలని కోరుచున్నాం. అందరికీ వందనాలు. అందరికీ నా వందనాలండి. ఈరోజు అంశము, యేసు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను. యేసు క్రీస్తు ప్రభుల వారు మరి పరము నుండి భూమికి ఎందుకు వచ్చాడు అన్న ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని మనం తెలుసుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చితిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుననెను. హల్లెలూయా. ఇక్కడ
పిలాతు మరి ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు మరి ఆయన్ని సిలువ వేసే ముందు ఒక దోషిగా వాళ్ళందరూ కూడా నిరూపించినప్పుడు పిలాతు అడుగుతా ఉన్నాడు, నువ్వు ఏ తప్పు చేసావని చెప్పి ఇక్కడ నిలబడ్డావని అడిగినప్పుడు పిలాతు అడుగుతున్నటువంటి మాట ఏమిటంటే, నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు అంటున్నాడు, నీవన్నట్టే నేను రాజునే. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈ లోకంలో అనేక మంది రాజులు ఉండొచ్చు, అనేక మంది ప్రధానులు ఉండొచ్చు, అనేక మంది రకరకాలుగా ఉండొచ్చు. అందరికీ కూడా ఆయన రాజుగా ఉన్నాడు. భూమి మీద సర్వ మానవాళికి కూడా ఆయన రాజే. ఆయన అంటా ఉన్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితనే. ఆయన ఎందుకు పుట్టాడు అంటే సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి. యేసుక్రీస్తు అంటే సత్యదేవుడు. ఆయన దగ్గర అసత్యము లేదు. ఆయన సత్యాన్ని ప్రకటించడానికి వచ్చాడు. సర్వమానవాళిని కూడా నిత్యమోక్షానికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. సర్వమానవాళిని సత్యములో నడిపించడానికి వచ్చాడు. ప్రతి మానవుడికి సత్యం ఉన్నప్పుడే ఈ లోకంలో జయాన్ని ఆటోమేటిక్గా వస్తుంది. సత్యము లేని మానవుడు అసత్యములో వెళుతున్నప్పుడు వాడి జీవితము ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆయన ఎప్పుడైతే సత్యములో జీవించడో అసత్యములో జీవిస్తూ ఉంటాడో అప్పుడు మరణం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మరణము లాంటి శ్రమలు, మరణం లాంటి కష్టాలు, మరణం లాంటి ఇబ్బందులు అనేకమైనటువంటి వస్తూ ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ప్రతి సర్వమానవులని సత్యములో నడిపించడానికి. ప్రతి మానవుడు సత్యమును స్వతంత్రించుకుని నడిస్తే, సత్యం అనగా ఏమిటి? నీది కాంది నీవు కోరుకోకూడదు. నీది కాని ధనము, నీది కాని వస్తువు, నీది కాని స్థలము, నీది కానిది ఏదైనా సరే నీది అన్నావంటే నువ్వు అసత్యములో ఉన్నట్టే. కాబట్టి సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. సత్యాన్నే బోధించాడు. నన్ను నమ్ముకుంటే నేను సత్య మార్గంలో తీసుకెళ్తాను, సత్యములో నడిపిస్తాను. నా ఆజ్ఞల్లో నువ్వు నడిచినట్లయితే నిన్ను ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్ళటమే కాదు, నిన్ను పరదైసులో ఉన్నటువంటి నా తండ్రి రాజ్యమునకు నేను తీసుకెళ్తానని సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఇందు నిమిత్తం వచ్చాడు ఆయన, ఇందు నిమిత్తమే సత్యము గురించి చెప్పడానికి. సత్యము మనిషిని స్వతంత్రునిగా చేస్తాదని, సత్యము మనిషిని సంతోషపరుస్తుందని, సత్యము మనిషిని ఆనందములో తీసుకెళ్తాదని, సత్యము మనిషిని అన్ని రకాలుగా కూడా నడిపిస్తుందని సత్యము గురించి సాక్ష్యము చెప్పడానికి వచ్చాడు. ఆయన అంటున్నాడు, సత్య సంబంధైన ప్రతివాడును నా మాట వినును అనెను. మనం సత్య సంబంధులుగా ఉండాలి. ఈ లోకములో యేసుక్రీస్తు ప్రభుల వారు మనకి తెలియలేనప్పుడు యేసు ప్రభు మాటను వినడానికి వచ్చాం. ఆ మాట వినుట ద్వారా మన జీవితంలో ఒక ఆశ్చర్యమైన కార్యము జరిగింది. ఆశ్చర్యమైనటువంటి కార్యం ఎప్పుడైతే జరిగిందో మనం ఏమి చేసామంటే మారు మనసు పొందాం. అంటే మారు మనసు ఎందుకు పొందాం? సత్య సంబంధిగా అవ్వడానికి మారు మనసు పొందాం. మారు మనసు పొందిన మనము సత్య సంబంధంగా ఉన్నాం. ఈ లోకానికి మనల్ని సత్య సంబంధులుగా చేయడానికే వచ్చాడు. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా, మీ ప్రయాసమును తీస్తాను, మీ కష్టమును తీస్తాను, మీ ఇబ్బందిని తీస్తాను, మిమ్మల్ని సత్యములో నడిపిస్తానని, సత్య సంబంధిగా నిన్ను చేస్తానని చెప్పి ఈ భూలోకానికి వచ్చిన యేసయ్య సత్యాన్ని ప్రకటించడం మొదలుపెట్టాడు. అసత్యాన్ని విడిచిపెట్టండి, సత్యాన్ని నమ్మండి. ఒక్కని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును. ఏ మార్గం అది? అసత్యమనే మార్గము. ఈ అసత్య మార్గములో నువ్వు జీవించినట్లయితే ఎప్పుడు నువ్వు జీవిస్తావంటే సత్య సంబంధిగా నువ్వు లేకపోతే. అందుకే ఈ లోకములో మహాత్మా
గాంధీ గారు అన్నారు, యేసు ప్రభు బోధలన్నా యేసు ప్రభు నడకన్నా నాకెంతో ఇష్టము, నాకు ఇష్టము లేనిది క్రైస్తవులు నడవడికే నాకు ఇష్టం లేదన్నారు. అంటే సత్య సంబంధులుగా అని చెప్పుకుంటూ మనం అసత్యంలో వెళ్తున్నాం. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది మనం చేస్తూ ఉన్నాం. దేవుడు ఏదైతే చూడొద్దన్నాడో అది మనం చూస్తూ ఉన్నాం. చెడును వినకు, చెడును మాట్లాడకు, చెడును కనకు అంటే చెడును మాట్లాడుతున్నాం, చెడును చూస్తూ ఉన్నాం, చెడును కంటా ఉన్నాం. అందుకే మనం సత్య సంబంధులుగా ఉన్నామని అనుకుంటున్నాము, కానీ మనం లేవండి. మనం ఉన్నవారుగా ఉండాలి, సత్య సంబంధులుగా ఉండాలి. ఎందుకంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికే ఈ భూలోకానికి వచ్చాడు. ఇంకా ఆయన ఎందుకు వచ్చాడో ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే యోహాను 1:29 మనం చూస్తే ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. యోహాను యేసు తన వద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇంకా ఎందుకు వచ్చాడండి ఆయన? లోక పాపములు మోసుకుని పోవడానికి. నీకున్న నాకున్న సర్వ మానవాళికి ఉన్నటువంటి జన్మ కర్మ పాపములను మోసుకుని పోవడానికి ఆయన ఏం చేశాడండి? శిలువ మరణం పొందాడు. శిలువలో చేతుల్లో మేకులు వేయించుకున్నాడు, కాళ్ళలో మేకులు వేయించుకున్నాడు, మరి తల మీద ముండ్ల కిరీటం పెట్టించుకున్నాడు, మరి డొక్కలో బల్లెము పోటు పొడిపించుకున్నాడు, 1:39 కొరడా దెబ్బలు తిన్నాడు. ఇవన్నీ కూడా ఏమిటంటే మానవాడి చేసినటువంటి పాపము. ఈ పాపమును తీసివేయడానికి మన జన్మ ద్వారా వచ్చినటువంటి పాపము, మనకు ఊహ వచ్చినటువంటి తర్వాత కర్మ ద్వారా వచ్చినటువంటి పాపములను తీసివేయడానికే ఈ లోకానికి వచ్చాడు ఆయన. ఇంతటి గొప్ప దేవుణ్ణి మనం ఏం చేస్తామండి? విడిచిపెట్టేస్తున్నాం. ఇంత ప్రేమ గల దేవుణ్ణి మనం విడిచిపెట్టేస్తున్నాం. ఇంత గొప్ప కార్యములు చేసిన దేవుణ్ణి మనం విడిచిపెట్టేస్తూ ఉన్నాం. ఇటువంటి సందేశం ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం విడిచిపెట్టేస్తూ ఉన్నాం. సత్యములో నడిపించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తుని మనం మర్చిపోతూ ఉన్నాం. యేసయ్య సందేశాలను మనం మర్చిపోతూ ఉన్నాం. మన జన్మ కర్మ పాపములను తీయడానికి వచ్చినటువంటి యేసయ్యని మనం మర్చిపోతూ ఉన్నాం. మన సత్యములో నడిపించడానికి వచ్చినటువంటి యేసయ్య మాటలను మనం విడిచిపెట్టేస్తూ ఉన్నాం. అందుకే దేవుడు అంటా ఉన్నాడు, నేను ఈ లోక పాపములను మోసుకుపోవడానికి వచ్చాను. ఎటువంటి పాపములో ఉన్నా, ఎటువంటి ద్వేషములో ఉన్నా, ఎటువంటి నష్టములో ఉన్నా, ఎటువంటి ఆపదలో ఉన్నా మీ యొక్క పాపములను తీసి మిమ్మల్ని సంతోషములో నడిపించడానికి నేను వచ్చాను. ఆయన ఇంకా అంటున్నాడు 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునని వాక్యము, ఆ మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారము. తప్పనిసరిగా ఇది అంగీకరించినటువంటి మాట అయి ఉన్నదని ఇంకా అంటున్నాడు, యోగ్యమైనది అయి ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఈ మాటను వినుటలో, ఈ మాటను నమ్ముటలో, ఈ మాటను విశ్వసించుటలో నేను ప్రధానుడిగా ఉన్నానని అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన పాపులను రక్షించుటకు, పాపము అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇటువంటి పాపాన్ని తీయడానికే ఈ లోకానికి వచ్చాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనం విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నామండి? మన ఆలోచన ప్రకారముగా, మన చిత్తానుసారముగా, మన కోరికలలో మనం వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుని చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నామా? దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తున్నామా? దేవునికి ఇష్టమైనటువంటి నడవడిక నీలో ఉందా? దేవుడికి ఇష్టమైనటువంటి ఆలోచనలు నీలో ఉన్నాయా? నీలో లేకుండా నీ ఉద్దేశ ప్రకారముగా వెళ్తున్నావు. యేసు ప్రభువును నమ్మాను అని అనుకుంటున్నావు, కానీ నువ్వు పూర్ణాంగీకారంతో నమ్మలేదు.
పూర్ణాంగీకారముతో ఎప్పుడైతే మనం నమ్ముతామో దేవుడు తప్పనిసరిగా నీలో నివసిస్తాడు, నీలో జీవిస్తాడు. నిన్ను ప్రతి విషయంలో కూడా ఆయన వెన్నంటి ఉంటాడు. దావీదు అంటా ఉన్నాడు, యెహోవా నా కాపరి. ఈ కాపరని ఎందుకు అంటున్నాడంటే ప్రభుతో ఆయన మాటలను అంగీకరిస్తూ ఉన్నాడు. ప్రభువుల వారు కూడా ఏమంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు అంటున్నాడు. పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదిగా ఉంది. మనము నమ్మాలి పాపను రక్షించటకే. వాక్యము సందేశం వింటున్నటువంటి మీరైనా, చెప్పుతున్నటువంటి నేనైనా మనకి ఒకానొకప్పుడు ఈయన గురించి తెలియదు, ఈయన ఎంత గొప్పవాడో తెలియదు, ఈయన ఎందుకోసం వచ్చాడో తెలియదు, ఈయన చేసే కార్యాలు ఏంటో తెలియదు. కానీ ఒకానొక దినమున ఒక కష్టం వచ్చినప్పుడు ఆయన తెలుసుకున్నాం, శ్రమలో ఆయన తెలుసుకున్నాం, ఇబ్బందులు ఆయన తెలుసుకున్నాం. శ్రమలు విడిపింపబడ్డాయి, కష్టాలు విడిపింపబడ్డాయి, శోధన నుంచి విడిపింపబడ్డాం. అప్పుడు తెలుసుకున్నాం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాడని. అప్పుడు మనం ఏం చేసామంటే నమ్మాం. నమ్మినటువంటి మనం ఎలా ఉండాలి? పూర్ణాంగీకారంతో ఉండాలి. అందుకే నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో నన్ను ఆరాధించాలి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇవన్నీ కూడా దేవుని యొక్క మాటలు. దేవుడు సత్యములో మనం నడిపించడానికి వచ్చాడు కాబట్టి ఆయన చెబుతున్నటువంటి ఆ సత్యమైనటువంటి మార్గములో నీవు నడిచినట్లయితే దేవుడు ఎందుకోసం వచ్చాడో నీకు అర్థమవుతూ ఉంటుంది. యేసు ఏమై ఉన్నాడు? లోక రక్షకుడై ఉన్నాడు. యోహాను సువార్త 4:42 మనం చూస్తే ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం విన్నట్లయితే ఏమై ఉన్నాడు? యేసు ప్రభుల వారు లోకమునికి ఏమై ఉన్నాడు? భూమి మీదకి వచ్చినటువంటి యేసయ్య సత్యమును గూర్చి సాక్ష్యం చెప్పడానికి, లోక పాపములను తీసివేయడానికి, పాపములను రక్షించుటకు వచ్చినటువంటి యేసయ్య లోక రక్షకుడిగా, లోకాన్ని రక్షించేవాడిగా ఆయన ఉన్నాడు. లోకములో ఎవరున్నారంటే మనమే ఉన్నాం. అందుకే ఆయన లోక బాధ్యత అంతా ఆయనకు ఉంది. కాబట్టి ఇక్కడ వాక్యాన్ని మనం విన్నట్టయితే మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని. హల్లెలూయా. విశ్వాసముతో నమ్మాలి. ఆయన గురించి విన్నప్పుడు మనము ఏం చేయాలండి? ఆయన నిజముగా లోకరక్షకుడే. అందుకే యెషయా గ్రంథము 9:6 ఏముందండి? మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఈ భూమి మీద నివాసము చేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన బిడ్డలు కాబట్టి ఈ ప్రజలందరినీ కూడా నిత్య మోక్షానికి తీసుకెళ్ళడానికి ఆయన లోకానికి ఒక రక్షకుడిగా వచ్చాడు. కన్యక గర్భాన్ని జన్మించాడు. ఆయనకు స్థలము లేకపోతే పశువుల పాకలో జన్మించాడు. లోక రక్షకుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఈ లోకంలోకి రాలేదు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చి లోక రక్షకుడుగా ఆయన తగ్గించుకున్నాడు. ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో శ్రమలు మోసాడు. ఆయన నిజముగా లోకరక్షకుడుగా ఉన్నాడు. అందుకే మనం ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే 1 యోహాను 4:14 మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూసి సాక్ష్యమిచ్చుచున్నాము. మనం ఎలా సాక్ష్యం ఇవ్వాలండి? ఈ వర్తమానాలు మనం ఇస్తున్నామంటే కారణం ఏమిటి? మనం సాక్ష్యం ఇస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు లోకానికి రక్షకుడుగా వచ్చాడు, లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. లోకములో ఉన్నటువంటి సర్వ మానవాళి యొక్క పాపములు తీసివేసి తన రక్తముతో కడిగి పరిశుద్ధపరిచి ప్రతి ఒక్కరిని కూడా రక్షించడానికి వచ్చాడు. లోక రక్షకుడిగా వచ్చాడు. సర్వ మానవాళిని, వారు వీరని లేదండి, సర్వ మానవాళిని. ప్రయాసముతో మనం భారం మోస్తూ ఉన్నాం, ఏదేదో మోస్తూ ఉన్నాం.
కులాలు అనే భారంతో మనం ఉన్నాం, మతాలనే భారంతో ఉన్నాం, వ్యాధులనే భారంతో ఉన్నాం, కష్టమనే బాధలతో ఉన్న భారాన్ని మోస్తూ ఉన్నాం. ఎవ్వరికీ కూడా శాంతి సమాధానం లేదు. ఈ శాంతి ఎక్కడ దొరుకుతుంది? ఈ సమాధానం ఎక్కడ దొరుకుతుంది? నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నీకు శాంతి వస్తుంది, నీకు సమాధానం వస్తుంది. లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూసి సాక్ష్యమించుచున్నాము. మనం చూసాం, ఆయన చేసిన కార్యాలను చూసాం, ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను చూసాం, మన జీవితంలో ఇచ్చిన సంతోషాన్ని బట్టి మనం చూసాం. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు లోక రక్షకుడని నువ్వు ప్రకటించాలి. నా కుమారుడు ఆర్కే, నువ్వు విన్న వాటిని కన్న వాటిని ప్రకటించు అన్నాడు. నేనేమి విన్నాను, నేనేమి కలలు కన్నానో, ఆయన దర్శించి ఏం మాట్లాడాడో అన్నీ వివరించడానికే ఈరోజు మీ ముందు నిలబడ్డాను. నీ గురించి, నీ కుటుంబం గురించి ఆయన చేసినటువంటి త్యాగము. దావీదు అంటా ఉన్నాడు 103 దావీదు కీర్తనలో, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకుండా నువ్వు ప్రకటన చేయాలి, నువ్వు సాక్షిబిడ్డగా ఉండాలి. నిన్ను సత్యములో నడిపించిన దేవుడు, నీ పాపములను తీసిన దేవుడు, నిన్ను రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు మాటలను, ఈ లోకరక్షకుడుగా ఉన్నటువంటి యేసయ్య మాటలను నీవు ప్రకటన చేయాలి. ఆయన లోకమంతటికి కూడా విమోచకుడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే, నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తును ఉత్తరవాదిగా ఉన్నాడు. నీ పాపములు తీసివేసి నిన్ను నిత్య మోక్షములోకి నడిపించడానికి ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు. తండ్రి యొద్దకు మనకున్నాడు. తండ్రి కుడిపార్శ్వాన్ని కూర్చుని లోకమునకు వెళ్ళాను, లోకములో లోక పాపములన్నీ తీసివేయడానికి నా రక్తాన్ని చిందించాను అని అక్కడ మనం చనిపోయిన తర్వాత, వెళ్ళిన తర్వాత మనకు ఉత్తరవాదిగా మన గురించి సాక్ష్యం చెప్పేవారు ఎవరున్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఈ లోకములో మనకు శాంతి కావాలంటే శాంతికరమైన దేవుడు నీలో ఉండాలి. ఆయన ఇంకా అంటున్నాడు, మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. శాంతిని సర్వలోకానికి ఇచ్చాడు. ఆయన లోక రక్షకుడుగా ఉన్నాడు. లోకమునకు వెలుగై ఉన్నాడు. లోకమునకు దేవునితో సమాధానపరుచువాడై ఉన్నాడు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఆ త్యాగము, ఆయన చేసిన త్యాగమును మనం మర్చిపోకూడదండి. ఆయన చేసినటువంటి పనిని మనం మర్చిపోకూడదు. ఆయన ఈ లోకానికి మొట్టమొదటగా వచ్చినటువంటి కారణం ఏంటంటే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడు. నీకు ప్రతిఫలము కావాలంటే, నువ్వు నమ్మేదాన్ని నువ్వు ప్రతిఫలించాలి అంటే, దేవుళ్ళో నువ్వు ఫలించాలి అంటే సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తుని మొట్టమొదటగా నువ్వు విశ్వసించి ఆయనలో నువ్వు నడిస్తే నువ్వు సత్యవంతుడిగా అయిపోతావు. నీ జన్మకర్మ పాపను పోతాయి. నీ ఆలోచనలంతా సత్య మార్గంలో వెళ్ళిపోతాయి. సత్యములోనే నువ్వు నడుస్తావు. సత్యము అప్పుడు నిన్ను స్వతంత్రుని చేస్తుంది. కాబట్టి నువ్వు దేవుని మాటను విన్నావు, దేవుని యందు విధేయత కలిగి, దేవుణ్ణి భయభక్తులతో నువ్వు ఆరాధించి దేవుడిచ్చే ఆశీర్వాదాలు నువ్వు పొందాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రియ పరలోకపు తండ్రి, నాయన, ఈ లోకమునకు నువ్వు ఎందుకు వచ్చావో నువ్వు ఈ వాక్య సందేశము ద్వారా తెలియపరిచినందుకు నీకు వందనాలు. నీ బిడ్డలు దీనిని విన్నారు, వింటమే కాదు ఆచరించడానికి సిద్ధమవుతా ఉన్నారు. సత్యములో నడవడానికి, లోక పాపములలో పాలిభాగస్తులుగా ఉండకుండా నీ మాటను వింటూ పాపములను తుడిచివేసుకున్నటకు, సత్యములో నడవడానికి నాయన వారు సిద్ధపడతా ఉన్నారు. వారి సిద్ధపాటును బట్టి నీకు వందనాలు స్వామి. నాయన ఈ సందేశం ఎంతమంది అయితే వింటా ఉన్నారో
వాళ్ళందరినీ దీవించండి, వాళ్ళందరినీ ఆశీర్వదించండి నాయన. అనేక శ్రమలలో ఉన్నారు, అనేక కష్టాల్లో ఉన్నారు, అనేక ఇబ్బందుల్లో ఉన్నారు, అనేకమైనటువంటి రకరకాలైనటువంటి సమస్యల్లో ఉన్నారు నాయన. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా దీవించండి, నడిపించండి, పోషించండి, వారి ఇబ్బంది నుంచి విడుదల చేయని ఆయన. ప్రతి సమస్యకి విడుదల ఇవ్వండి, ప్రతి కార్యములో వారికి జయం అనుగ్రహించమని అడుగుతున్నాము నాయన. ప్రతి వారిని కూడా నడిపించి సహాయము చేయమని, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదానికి వారసులుగా చేసి నీ సత్య మార్గంలో నడవడానికి వారికి శక్తిని కూడా ప్రసాదించమని, ప్రతి ఒక్కరిని కూడా దీవించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ నెల 20/12/2016 తేదీ మంగళవారం సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు క్రీస్తు సువార్త విడుదల ప్రార్థన గాజువాక పట్టణంలో జరుగుతూ ఉంది. మరి కన్యాశ్రీ కన్యా థియేటర్ పక్కని విమల్ షోరూమ్ ఆపోజిట్లో గల కర్మెల్ ఫంక్షన్ హాల్ నందు జరుగుతూ ఉంది. కాబట్టి మరి యొక్క మాటలు వింటున్నటువంటి మీరందరూ కూడా మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం తెలియపరుస్తూ ఉన్నాను. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. ఈ నెల మరి యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన నెల కాబట్టి క్రిస్మస్ సందేశము, క్రిస్మస్ మరి కేక్ కటింగు, ప్రేమ విందు ఉంటుంది. మీరందరూ కూడా రావాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ ఆహ్వానం తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాదండి, ఈ యొక్క కార్యక్రమాన్ని మరి స్పాన్సర్ చేసినటువంటి వారు శ్రీమతి డి నూకరత్నం గారు, వారి కుటుంబ సభ్యులు. వారిని బట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రియ పరలోకపు తండ్రి, నాయన నీ బిడ్డ నూకరత్నం గారు ఈ యొక్క క్రీస్తు సువార్త విడుదల పరిచర్యలకు ఎంతగానో సహకరిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి వారు ఎంతగానో ముందుకు వచ్చారు. ఆ బిడ్డను, వారి కుటుంబ సభ్యులను, వారి బిడ్డలను దీవించండి. వారు కుమారునిద్దరినీ కూడా నాయన నువ్వు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం. నాయన మీరు దీవించండి, వారి వ్యాపారాల్లో వారిని అభివృద్ధిపరచండి. నాయన నీకెంతగానో సహకరిస్తూ ఉన్నారు. నాయన నీలో ఫలించేవారిగా, నీలో అభివృద్ధి చెందేవారిగా నూతనమైనటువంటి ఆశీర్వాదాలు ఆ బిడ్డకు, వారి కుటుంబ సభ్యులకు దయచేయమని నాయన నీ మినిస్ట్రీలో ఎంతగానో వాడబడతా ఉన్నారు. ఇంకా అనేక దీవెనలు ఆ బిడ్డలకు కలగచేయమని, వారి కుటుంబానికి కలగచేయమని, శాంతి సమాధానము వారి కుటుంబంలో దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. My address, Brother RK, Lifetree Ministries, 60-27-188/1, IH Conley, Malkapuram Post, Vishakhapatnam. మా పిన్ కోడ్ 530011. మా ఫోన్ నంబర్ 9949923209.